కూడా పెట్టట్లేదు. మనకి స్వాతంత్రం వచ్చి 78 ఇయర్స్ అయిందని చెప్పేసి ఎంతో ఆనందంగా అవన్నీ కార్యక్రమాలన్నీ చేసుకున్నామని, పండగ చేసుకున్నామని, స్వాతంత్ర దినోత్సవం చేసుకున్నామని అందరూ చక్కగా ఉంటే అప్పటికి 4-5 రోజుల ముందు ఈ అమ్మాయిని మనం బ్రతకనివ్వకూడదు, చిన్న అంతం చేయాలి అని చెప్పి కొంచెం చంపేస్తే బాగుండేది కదా. అంత నీచంగా, అంత నీచంగా మానవత్వం లేదా? వాళ్ళు చేయవలసినవన్నీ చేసేసారు, పక్క తప్పుకున్నారు. ఎవడో ఒక తాగుబోతు ఏదైనా తీసుకెళ్ళి వాడికి ఆ సీసీ కెమెరాలో వాడే కనిపించేలా అరేంజ్ చేస్తే వాటితో ధైర్యంగా నేనే చంపాను, నన్ను గుర్తిస్తారా చేయండి, చంపేస్తారా చంపేయండి, ఇంత ధైర్యంగా వాడు అంటున్నాడు అంటే వాడు వెనకాల ఎవరు లేకుండా అలాంటి మాటలు మాట్లాడతాడు. ఇవన్నీ కూడా ఆలోచించి శిక్షలు అమలు చేసి సరైన చట్టాలు తీసుకొచ్చినప్పుడే స్త్రీలకు మనం ఎంత గోడు వెళ్ళవస్తున్నా ఏం చేసినా పాలకుల్లో మార్పు వచ్చినప్పుడే మన దేశం కానీ, రాష్ట్రం కానీ, ప్రజలు కానీ బాగుపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటుపైన అత్యాచారాలు జరగవని మనం అనుకోవడానికి ఏం లేదు. మనం అనుకుంటాం, జరిగిపోతుంటాయి. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే మళ్ళీ ఇంకొకటి అలాంటి పని చేయకుండా ఉండేలాగా పబ్లిక్లో అందరూ చూస్తుండగా సరైన పనిష్మెంట్ ఇచ్చుంటే ఇంకొకరు చేయడానికి భయపడతాడు. కాబట్టి మనం బాధపడుతున్నాం. అంత చక్కని అమ్మాయి తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు, వాళ్ళ జీవితం కట్ట వాళ్ళకి ఏముంది, ఒక్కటే కూతురు, వాళ్ళకి తోడు ఎవరున్నారు, జీవితాంతం కుళ్ళి ఏడ్చుకొని పాపం బాధపడవలసిందే. వాళ్ళకి ఏమి ఇస్తారో, ఎందుకు డబ్బు ఏం చేసుకున్నారండి? ఆ డబ్బు కోసమే కదా తక్కువ తిరిగే వాళ్ళందరూ కూడా ఆ డబ్బు సంపాదించాలని కదా ఇలాంటి అరాచకాలు ఎందుకు చేస్తున్నారు? అద్భుతంగా చేయాలి నెట్ట, కానీ మనకి న్యాయం జరగదు. న్యాయం జరిగేలాగా పోరాడాలి. ఇప్పటికి ఎన్ని రోజులు అయిపోతుంది? 9వ తేదీ అంటే అయినప్పుడు వచ్చి ఇంకా సరైన అదేంటి సిబిఐ వాళ్ళు అందరూ కన్నా దర్యాప్తులు చేస్తున్నా ఒక సరిగా బయటకు రావట్లేదు. ఎలా వస్తాయండి? వస్తాయో రావో కూడా మనకు తెలుసు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పౌర చైతన్య వేడుకోవాలి అంటే కట్టడ దేవత అని ఒకప్పుడు చెప్తే, ఇప్పుడు ఎక్కడ స్త్రీ గౌరవింపబడతాదో, పూజింపబడతాదో అక్కడ దేవతలు ఉంటారు. ఆ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉంటుంది అనేవారు. స్త్రీ లక్ష్మీదేవత సమానం అని చెప్తున్నారు. ఇప్పుడేంటి? అవన్నీ పక్కన పెట్టేశారు. వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళు చేసుకున్నారు. కాబట్టి ఇటుపై మమతా బెనర్జీ ప్రశ్నిస్తారు. మమతా బెనర్జీకి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు నోరు మూసుకుంటున్నారు. రేపు ఎల్లుండి మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు. ఇదంతా జనరల్ అయిపోయిన తర్వాత వాళ్ళు వీళ్ళు విమర్శించుకుంటారు. అంటే ఇప్పుడు ప్రధానంగా మీ మీద నెట్టేస్తున్నారు, పిల్లల మీద నెట్టేస్తున్నారు. మీరు డ్రగ్స్ చూస్తున్నారనో, ఫోన్ వీడియోస్ చూసి మీరే దుర్మార్గులు అయిపోతున్నారనో, ఈ దేశం చాలా ఉన్నతమైన పాలక వర్గాలకు ఏం తప్పు లేదు, వీళ్ళు ధర్మం గురించి, గీత గురించి, వేదాల గురించి వల్లిస్తున్నా వీళ్ళు తప్పుడు మార్గాన పోతున్నారని చెప్తున్నారు. ఉద్యమం కూడా కొనసాగింపు ఉద్యమమే. మనము ఏదో కమ్మల మంటలాగా ఇప్పుడు వాట్సాప్ లేక సోషల్ మీడియాలో నేరాలు గోడాలని ఒక వారం రోజులు ఊదర కొట్టేసి నిషేధించాలి, నిషేధించాలి, పోర్నోగ్రఫీ వెబ్సైట్లను నిషేధించాలి, కల్పించాలి చిన్నపిల్లలకు. కలకత్తాలో ఆర్జీకర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి అత్యంత అమానుషమైనటువంటి సంఘటనని ఖండిస్తూ, అందులో ఉన్నటువంటి నేరస్తులందరినీ కూడా బయటికి తీసి వాళ్ళని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పౌర చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. మన దేశంలో ఈరోజు అనేక అకృత్యాలు జరుగుతున్నాయి. ప్రతి 4 నిమిషాలకి మహిళల మీద ఒక అత్యాచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మళ్ళీ ఇటీవలే మహారాష్ట్రలో కూడా స్కూల్లో 4 సంవత్సరాలు 3 సంవత్సరాల పసిబిడ్డలపై అత్యాచారం జరిగింది. పౌర సమాజం చాలా పెద్ద ఎత్తున స్పందించి అక్కడ ఉద్యమాన్ని నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వాలు, ఈ నేరస్తులు, ఈ పోర్నోగ్రఫీ వ్యాపారం చేసే వాళ్ళకి
డ్రగ్స్ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా కొమ్ము కాస్తూ నేరస్తులను వెనక నుంచి కాపాడుతూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం వల్లే ఇటువంటి సంఘటనలు పిచ్చి పెరిగిపోతున్నాయి. ఆర్జీకర్ హాస్పిటల్లో కూడా ఇటువంటి నేర కోణం ఉందనేది వెలికి వస్తూ ఉంది. అటువంటి నేరస్తులందరినీ కూడా శిక్షించకుండా ఈరోజు సంజయ్ రాయ్ అని ఒక అతన్ని మాత్రమే ముందుకు పెట్టి ఈరోజు ఈ కేసును మూసివేసేటటువంటి కుట్ర జరుగుతుంది. అటువంటి కుట్రకు వ్యతిరేకంగాను ఈ మొత్తం నేరస్తులందరినీ కూడా బయటికి తీసుకొచ్చి న్యాయ విచారణ జరిపి దోషులందరినీ కూడా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే సామాజిక వాతావరణాన్ని పూర్తిగా కలుషితం చేస్తున్నటువంటి డ్రగ్స్, పోర్నోగ్రఫిక్ వెబ్సైట్స్, లిక్కర్ సప్లైని వ్యాపింపు చేస్తున్నటువంటి వీటన్నిటిని కూడా నిషేధించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాలు ఈ సంఘటనలు జరిగినప్పుడంతా కూడా మన దేశంలో కన్విక్షన్ రేట్ చాలా తక్కువ ఉంది. శిక్షలు పడటం అనేటువంటి నేరస్తులకు శిక్షలు పడటం చాలా తక్కువ ఉంది. శిక్షలు పడిన తర్వాత కూడా మనం చూసాం బిల్కిస్ బానో విషయంలో నేరస్తులందరినీ కూడా చాలా పూలదండలు వేసి ఆహ్వానించి విడుదల చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఇటువంటి సంఘటనలన్నీ చూసినట్లయితే ఈరోజు పాలకులు ఎవరు కొమ్ము కాస్తున్నారు, ఈరోజు రేపిస్టులకి నేరస్తులకి ఏ విధమైనటువంటి సంకేతాలను పంపిస్తున్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. వాళ్ళందరినీ కూడా బలోపేతం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా భరోసా ఇస్తున్నారు. మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండి, మేము మిమ్మల్ని కాపాడతాము అనేటువంటి సంకేతాలను ఇవ్వడం అనేది ఈరోజు జరగడం మూలానే మహిళల మీద ఇటువంటి సంఘటనలు పెంచి పెరిగిపోతున్నాయి. ఈ మొత్తం కలుషిత వాతావరణాన్ని అంతా కూడా ప్రక్షాళన చేయాలని, ఈ అవాంఛిత సంఘ వ్యతిరేక శక్తులందరినీ కూడా శిక్షించాలని, వాళ్ళందరూ కూడా నియంత్రించాలని, ఈ వ్యాపారాలన్నింటిని కూడా నిషేధించాలని మేము పౌర చైతన్య వేదిక తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. Thanks for watching. Please subscribe our Spy News Live channel.